ఈ రోజున నంద్యాల పట్టణంలో ఉంది. ఒక పసిపాప మీద 8-9 సంవత్సరాల పసిపిల్ల మీద అంతే వయసు ఉన్న మైనర్లు 3 అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. వారం రోజుల నుంచి ఆ పాప శవం కూడా దొరక్క ఆ తల్లిదండ్రులు నానా బాధలు పడతా ఉన్నారు. వాళ్ళ నరకం కనపడతా ఉంది వాళ్ళకి. కానీ ఇంకా ఈ పసిపిల్లల విషయంలో వాళ్ళు మైనర్లు అని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పి రాజకీయం చేస్తా ఉన్నారు. ఆ మైనర్ల బిహేవ్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిన అంశం ఏంటి? ఏమై ఉండొచ్చు మీరు చెప్పండి. నేను సినిమా అన్నాను అనుకోండి, ఆ సినిమా వల్ల ఎవడో చెడిపోడు అని చెప్పి అంటాడు. మరి సినిమా వల్ల కాదు. ఇప్పుడే చాలా మంది మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే సినిమా వల్ల చాలా మార్పు వచ్చింది, కల్కి సినిమా వల్ల చాలా మంది పురాణాలు తెలుసుకుంటున్నారు అంటారు. ఓకే, కల్కి సినిమా వల్ల పురాణాలు తెలుసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి బుచ్చ బూత్ సినిమాల వల్ల ఎట్లాంటివి నేర్చుకుని చేస్తున్నారంటే దాన్ని మాత్రం ఒప్పుకోరు. అంటే ప్రతివాడికి మెడల్స్ ఇస్తే కావాలి కానీ మాటలు విమర్శలు ఇస్తే మాత్రం ఒప్పుకోరు. ఇది దౌర్భాగ్యం. కనీసం సొసైటీలో ఉన్న ఎంతమంది ఈ ఘటన మీద రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు ఆ పసిపిల్లలు చేసిన దాని గురించి వాళ్ళు మైనర్లు అంటున్నారు. ఏమంటే ఒక ఆడపిల్లని అత్యాచారం చేయాలని తెలిసింది. అత్యాచారం చేసిన తర్వాత అది కేసు అవుతుంది కాబట్టి ఆ పాపను చంపేయాలని తెలిసింది. చంపేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయాలని తెలిసింది. వారం రోజులు కనపడకుండా చేయటం తెలిసింది. ఇంకా వాళ్ళని మైనర్లు అంటున్నారు. మైనర్ అంటే వయసుకు మైనర్లు అయితే సరిపోదు కదా, బుద్ధికి కూడా మైనర్లు అవ్వాలిగా. ఈ వయసులోనే వాళ్ళు 3 కలిసి ఒక పాపను చంపేసి శవాన్ని మాయం చేసి పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారంటే వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు దాటితే దేశానికే చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు యూత్ అంతా మాట్లాడాల్సింది ఆ టాపిక్ మీద. అంతేగాని ఒక ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉండి సుఖపడినంత కాలం సుఖపడి ఇప్పుడు విడిపోయి బయటకు వచ్చేసి ఫోకస్ చేస్తున్నారు. కర్మ అదే చెప్తున్నా. కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు మీడియాకి వచ్చేసి మేము ఎంత హ్యాపీగా ఉన్నామని ఎవరికి చెప్పుకోలేదుగా. సమస్య వచ్చినప్పుడు మాత్రం మీడియాకి ఎక్కారు. అరే ఇక్కడ అన్నం పుణ్యం తెలియని పసిపిల్ల, దీని గురించి ఎవరు మాట్లాడరా? యూత్ మళ్ళీ మహాభారతం చదవటం మొదలు పెట్టారు, చూడటం మొదలు పెట్టారు అని మీరు నమ్ముతారా? ఒకటండి, నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నేర్చుకునే వాళ్ళు చదువుకుని నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అట్లా ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఈ సినిమా చూసి అదే నిజం అనుకుని నిజంగా కర్నూలులో సుగుణాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇదే సినిమాలు చూసేసి రావణాసురుడు కూడా మంచివాడేనండి అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు అంత పోరంబోకు ప్రపంచవ్యాప్తంగా ఎవడు కనపడ్డు. ఇది రామాయణం చెప్తున్నమాట. రామాయణం కాకుండా ఇప్పుడు రాముల వారి కథకైనా రావణ కథకైనా సీతమ్మ తల్లి కథకైనా రామాయణమే ప్రమాణం. ఎందుకంటే ఆ రామాయణానికి సీతాయ చరితం మహత్ పౌలస్య వధ అనే పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఆ రామాయణంలో 3 హైలైట్ క్యారెక్టర్స్ ఎవరు అంటే రాముడు, సీతమ్మ తల్లి, రావణాసురుడు. ఇది కాకుండా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆయన కూడా రామాయణ మహామాల రత్నం ఉంది అనిలాత్మజం అని చెప్పేసి చెప్తారు. అంత గొప్ప వ్యక్తి ఆయన కూడా. మరి ఈ 4 స్టోరీస్ ని కూడా వక్రీకరించేసి సీతమ్మ తల్లి రాముడికి చెల్లి అవుద్దని ఒకడు కథ రాస్తాడు. రావణాసురుడి భార్య రాముడు లేపుకొచ్చాడని ఇంకో లంజాకుడికి రాస్తాడు కదా. మా రాముడు మా సీతమ్మ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే మేము ఏం చేయాలి? మాట్లాడొద్దా? రాముడు ఎవరు? సుగుణాల రాసి ఈ దేశం మొత్తానికి కూడా ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో నేర్పించిన వ్యక్తి. రాముడు దేవుడా లేకపోతే ఒక మనిషి దేవుడైన అతనే రాముడా? దేవుడంతటి వాడే సాక్షాత్తు మనిషిగా వచ్చినప్పుడు ఏవైతే అనుభవించాల్సి వస్తుందో అవి ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే, దేన్ని తప్పించుకోలేడు అంటూ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళిన ఆయన కృష్ణుడు ఉన్నాడు. ఆయన మనిషి ఎలా బ్రతకాలో దగ్గరుండి పక్క నుండి చూపిస్తూ వచ్చాడు. అందుకే రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చెప్పింది చేయాలి. ఎందుకంటే రాముడు చేసిన ప్రతి పని మానవుడు చేయగలిగింది, కృష్ణుడు చేసిన ప్రతి పని మనుషులు చేయలేరు. కాబట్టి కృష్ణుడు చెప్పిన పనులు చేస్తే చాలు. మనం కృష్ణుడు చెప్పిన పని ఏంటి? కర్తవ్య పాలన చేయాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మని అనుష్ఠించాలి. ఇదే ఆయన చెప్పారు. అది అందరికీ చేయదగిందే కదా ఈ రోజున. అందుకే భగవద్గీతని మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కింద లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ సబ్జెక్ట్ కింద విదేశాల్లో సైతం వాడుతున్నారు. ఏ బైబుల్లో కానీ ఖురాన్లో కానీ అలా పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నాకు చెప్తా. ఏ మత గ్రంథంలోనూ ఉండవు. అంతటి గొప్ప గ్రంథాలు కలిగిన మన వారసత్వాన్ని, మన నాయకుల్ని, మన హీరోల్ని మనం పక్కన పెట్టి తెర మీద హీరోల్ని తీసుకొచ్చేసి వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను ప్రాణం ఇచ్చేస్తాను అంటే దరిద్రుడా. నువ్వు సస్తే చావు, నీ అమ్మ బాబు కోసం చావు, నీ దేశం కోసం చావు, నీ ధర్మం కోసం చావు, ఒక విలువ ఉంటుంది. ఇదే హీరో ఒక సినిమాలో రాముడిలాగాను కృష్ణుడిలాగాను చేస్తాడు, ఇంకో సినిమాలో తాగుబోతులాగాను వ్యభిచారలాగాను లేకపోతే జోదర్లాగాను చేస్తాడు. నటులు కదా, ఎటు డబ్బులు ఇస్తే అటు క్యారెక్టర్ చేస్తారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లే, వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వు ప్రాణాలు ఇస్తానంటే నువ్వు గొడ్డలు దించుకోవటం ఏంటి? నువ్వు టికెట్లు కొనకపోతే రేపు వాళ్ళకది దిక్కులేదు. ఈరోజు పెద్ద స్టార్లు ఉన్నారండి, తర్వాత వాళ్ళ గురించి ఆలోచించని చెప్తున్నారా? అసలు వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, ఎవరి గురించి ఎవరు ఆలోచించక్కర్లే. ఈ సమాజంలో కష్టంలో ఉన్నవాడికి నువ్వు సాయించి, అది తప్పు కాదు. కడుపు నిండి కొట్టుకుంటున్నోడి కోసం ప్రాణం ఇస్తానంటే పేదవాడి కోసం ప్రాణం